హరే కృష్ణ. అందరికీ నమస్కారం. అందరికీ విజయ ఏకాదశి శుభాకాంక్షలు. 2 నెలల గ్యాప్ తర్వాత నేను 10 రోజుల క్రితం 2-3 చిన్న వీడియోలు పెట్టాను. అది చాలా ఎక్కువ మంది ఆదరించారు. నాకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే ప్రోత్సాహంతో మళ్ళీ మీ ముందుకు ఇంకో చిన్న కథతో ముందుకు వచ్చాను. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినీతి నామనే నమాచార్య పదాయ నితాయి కృపపదాయనే గౌర కథాదామదయ నగర గ్రామతారిణే నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశసారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాతే కృష్ణాయ కృష్ణ చైతన్యామ్నే గౌరత్విషే నమః నమో బ్రహ్మణదేవాయ గోబ్రాహ్మణీతాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. మా శిష్య గురులందరికీ పేరు పేరు చెప్పిన పాదాపందనాలు చేసుకుంటూ కథలోకి వెళ్దాము. ఇది దైవ దర్శనం అనే మ్యాగజైన్, భగవద్ దర్శనం అనే మ్యాగజైన్ నుంచి ఇంతకుముందు మీకు కథలు చూపించాను కదా. అదే ఇంకొక కథ. ఇది ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న మ్యాగజైన్. ఇది భగవద్ దర్శన్ మంత్లీ మ్యాగజైన్. ఇది ఇందులో భక్తి మార్గ కథలు. గురుదాసత్వమే అసలైన కీర్తి కంకణం. ఎక్కువగా చాలామంది కీర్తి కావాలి, మంచి పేరు రావాలని కోరుకుంటూ ఉంటారు కదా. అలా ఆధ్యాత్మిక వైపు వెళ్ళకుండా ఇంకో విధంగా అలా కోరుకునే వాళ్ళకి ఎలాంటి గుణపాఠం అయిందో ఇక్కడ మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు. యశ్వంతపురంలో సచ్చిదానంద స్వామి అనే సన్యాసి ఉండేవాడు. జనులకు చక్కని ధర్మబోధ చేయడం, వారిలో జీవిత లక్ష్యాన్ని సాధించే సంకల్పాన్ని దృఢం చేయడం ఆయన విశేష కార్యక్రమంగా ఉండేవి. ఆయనకు ఉన్నట్టు జనహిత స్వభావం అందరికీ బాగా నచ్చేది. అందుకే ఆయనకు చాలామంది శిష్యులుగా అయ్యారు. యశ్వంతపురంలోనే ఆయన ఆశ్రమం కూడా ఉంది. ఆయన శిష్యులలో కృష్ణచంద్రదాసు అనేవాడు చాలా చలాకీగా ఉండేవాడు. తన కార్యక్రమాల ద్వారా నలుగురి కంట్లో పడాలని అతను ఉబలాటం. అతని నైజాన్ని గమనించిన సచ్చిదానంద స్వామి లోక ప్రతిష్ట వలన కలిగే కష్ట నష్టాలను తరచుగా అతనికి వివరించేవారు. అయినా ఎక్కువ ఫలితం లేకపోయింది. కీర్తి కోసం ఆరాటపడుతున్నాడు, అందరి కంట్లో పడి తన పేరు అందరూ చెప్పుకోవాలని ఆశపడుతున్నాడు అన్న విషయం గమనించి గురువుగారు దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు అన్నీ వివరిస్తూనే ఉన్నారు. అయినా సరే అతనికి అది ఎక్కలేదు, ఫలితం లేకపోయింది. ఒకరోజు కృష్ణచంద్రదాసు నేరుగా గురువుని అర్థిస్తూ తనకు కీర్తిని పొందటం అంటే ఎంతో ఇష్టమని, అంతవరకు చెప్పిన ఉపదేశాలన్నీ తన బుర్రలోకి ఎక్కలేదని చెప్పాడు. డైరెక్ట్గా ఆయనతోటే చెప్పేస్తున్నారు. ఏదో విధంగా కీర్తిని పొందటమే తన జీవిత లక్ష్యమని, తన లక్ష్య శాసనకు దీవెనలు ఇవ్వమని గురువు గారి కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. కీర్తి వలన కలిగే కష్ట నష్టాలను అందరికీ ప్రయోగాత్మకంగా చెప్పే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో సచ్చిదానంద స్వామి కూడా అతని విన్నపాన్ని ఆమోదించి పలుకుతూ, కృష్ణచంద్ర, నీవింతగా అడుగుతున్నావు కనుక నీకొక మార్గం చెప్తాను. అప్పుడు నీకు వద్దన్నా కీర్తి లభిస్తుంది.
నా దగ్గర చాలా సంవత్సరాల నుండి కీర్తి కంకణము అనే ఒక కంకణం ఉంది. దానిని ఎవరైతే ధరిస్తారో వారి కీర్తి చేకూరుతుంది. ఎవరో దానిని నాకు ఇచ్చారు. దాని అవసరం నాకు లేదు కాబట్టి పాత పెట్టిలో ఉంచేశాను. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి దానిని నీకు ఇస్తాను. దాని ప్రభావాన్ని పరీక్షించుకో అన్నారు. మాటలతో చెప్తే వింటలేదు కాబట్టి అనుభవం వస్తే అతనితో పాటు అందరికీ గుణపాఠం అవుతుందనే ఉద్దేశంతో ఆయన దారి చూపించారు. రాఘవదాస్ ఎంతో ఉత్సాహంగా గురువుగారి దగ్గర నుండి ఆ కీర్తి కంకణాన్ని తీసుకుని ఆయనకు నమస్కరించి కంకణాన్ని ధరించాడు. ఆ కంకణ ధారంతో అతనిలో కొండంత ధైర్యం వచ్చినట్టు అనిపించింది. కంకణాన్ని ధరించిన రాఘవదాసు ఆశ్రమం బయటకు వచ్చి దగ్గరలో ఉన్న ఉద్యానవనానికి వచ్చాడు. అక్కడ ఒంటరిగా 5 ఏళ్ల పిల్లవాడు నిలబడి ఉన్నాడు. అడుగు దూరంలో పడగెత్తి నిలబడిన త్రాచుపాము ఉన్నది. కృష్ణచంద్రదాస్ అతి చాకచక్యంగా పిల్లవాడి దగ్గరికి చేరి అతన్ని దూరంగా లాగేశాడు. పెద్ద గండం తప్పింది. పామును చూసి పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ పిల్లవాడి పరిచారకులు సంరక్షకులు పరిగెత్తుకుంటూ వచ్చారు. జరిగిందంతా వారికి అర్థమైంది. పిల్లవాడికి ప్రాణాలు పోసిన భగవంతునిగా వారు కృష్ణచంద్రదాసును కీర్తించారు. అయ్యా, ఈ పిల్లవాడు రాజా బహదూర్ వెంకయ్య గారి ఏకైక మనవడు. వెంకయ్య గారు ఈ పట్టణంలోనే పేరు మోసిన జమీందారని మీకు తెలుసు. పిల్లవాడి ప్రాణాన్ని కాపాడి మీరు వెంకయ్య గారి వంశాన్నే రక్షించారు అని అందరూ జేజేలు పలికారు. ఇంతలో ఈ వార్త జమీందారుకు తెలిసింది. ఆయన కూడా పరుగులతో అక్కడికి వచ్చాడు. నేరుగా కృష్ణచంద్రదాసును పల్లకీలో కూర్చుండబెట్టి తన మందిరానికి తీసుకొని పోయాడు. రాజమహల్లాగా ఉన్న భవంతిలో రాఘవదాసు మొదటిసారి ప్రవేశించాడు. పిల్లవాడిని రక్షించినందుకు అందరూ వచ్చి వరుసగా పొగడడం మొదలుపెట్టారు. ఈ పొగడ్తల కార్యక్రమం గంట కాదు, 2 గంటలు కాదు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా వారం రోజుల పాటు సాగింది. ఒక్కొక్కళ్ళు రోజుకు అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ పొగుడుతూ ఉంటే ఇంకా అలా ఏకంగా నీకు తెలియకుండానే వారం రోజులు గడిచిపోయింది. కృష్ణచంద్రదాసుకు ఆశ్రమానికి వెళ్ళడానికి కూడా అవకాశం దొరకలేదు. అన్ని సౌకర్యాలతో అతనికి అక్కడే విడిది ఏర్పాటు చేయబడింది. అతిథుల తాకిడి కొద్దిగా తగ్గే సమయంలో దేశరాజు నుండి ఒక ఆహ్వానం వచ్చింది. తన ముఖ్య స్నేహితుడైన వెంకయ్య గారి మనవడిని ప్రాణమొడ్డి కాపాడినందుకు రాజ పురస్కారం అందుకోవడానికి రాజధానికి పిలుపు వచ్చింది. మర్నాడే కృష్ణాష్టమి ఉత్సవం, తర్వాత గురువుగారి జన్మదినం. అయినా రాజ్యాజ్ఞను ఎదిరించలేక కృష్ణచంద్రదాసు పండగలన్నింటినీ మానుకుని రాజధానికి వెళ్ళాడు. కృష్ణాష్టమి అంటే ఎంతో గొప్పగా ఉత్సవం చేస్తారు. గురువుగారి దగ్గర ఉండి ఆయన ఆదేశాలు పాటిస్తూ ఆయనకు సహకారాలు అందివ్వాలి. పైగా గురువుగారి జన్మదినం రోజున ఆయనకి సేవ చేసుకుని ఆయనకి వందనాలు సమర్పించుకోవాలి. ఇవేమీ చేయడానికి అవకాశం లేదు. రాజుగారి ఆహ్వానం కాదంటావా అనుకుని అది ఆజ్ఞ కింద లెక్క కదా, అందుకోసం ఇంక ఇవన్నీ ఆలోచించకుండా ఇంక రాజధానికి వెళ్ళాడు. రాజధానికి చేరుకున్న కృష్ణచంద్రదాసు నేరుగా రాజుగారి అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ రాజుగారి సైన్య మందిరంలో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. రాజమహల్లో అడుగుపెట్టిన కృష్ణచంద్రదాసు ఆశ్చర్యానికి అవధులు లేవు. రాజును కలిసిన కృష్ణచంద్రదాసు సృష్టి అతని హంసతూలికా తల్పం కింద పడింది. ఆ నేలలో ఏదో అసహజత్వం అతనికి కనిపించింది. రాజుతో చెప్పి అతడు కొందరు భటులను పిలిపించి అక్కడ తడవమన్నాడు. 2 దెబ్బలు వేయగానే అక్కడ నేల కూలిపోయి పెద్ద సొరంగం బయటపడింది. దానిని చూడగానే రాజుకు మతిపోయింది. పరిస్థితి కూడా అర్థమైంది. తనను హత్య చేయడానికి శత్రువులు కుట్ర పన్నారని, ఇవాళ రేపు రాత్రివేళ హత్యా ప్రయత్నం జరిగి ఉండేదని, కృష్ణచంద్రదాసు రావడం వల్ల తాను గండం నుండి గట్టెక్కానని అతనికి అర్థమైంది. ఇంకేముంది, రాజు అతన్ని ప్రేమతో ఆలింగనం చేసుకొని పొగడ్తలతో ముంచెత్తాడు. తమ రాజుగారికి ప్రాణగండం తప్పిందని, దారిని తప్పించిన వ్యక్తి కృష్ణచంద్రదాసు అని వినగానే రాజ్యమే కదిలి వచ్చింది. జనుల పొగడ్తలతో కృష్ణచంద్రదాసు మనస్సు నిండింది. కోరుకున్నది అదే కదా, కీర్తి కావాలని కోరుకున్నాడు. అలాగే ఆయనకి వచ్చింది, అందరూ పొగుడుతున్నారు. కానీ అది మరీ మితిమీరేసరికి విసుగు కూడా మొదలైంది. ఎప్పుడే అతి ఎక్కువగా, అతి ఎప్పుడు కూడా సర్వత్రా వర్జేయత్ అంటారు కదా, అతి ఎప్పుడు పనికిరాదని. మొదట్లో ఆశపడ్డాడు, వచ్చింది, కానీ అది ఎక్కువైంది, విసుగెత్తిపోయింది. అదే మొహం స్వీట్ అయినా మనకి ఇష్టమని ఒకటి కాక ఇంకో 2 తింటే మొహం ఒత్తుతుంది కదా, అలాగనమాట. ఇప్పుడు అతనికి కనీసం భోజనం చేసేటంత సమయం కూడా దొరకడం లేదు.
ఎప్పుడూ చుట్టూ జనమే ఉండేవారు. ఒకరోజు కృష్ణచంద్రదాసు రాజుతో కలిసి కులదేవత మందిరానికి వెళ్ళాడు. కృష్ణచంద్రదాసు వైష్ణవుడు అని అర్థమైన కులదేవత తనకు విష్ణు ప్రసాదాన్ని తెచ్చిపెట్టమని రహస్యంగా తెలియజేసింది. తాను వైష్ణవుడని ఆ దేవతకు ఎట్లా తెలిసిందో కృష్ణచంద్రదాసుకు అర్థం కాలేదు. దేవతలకు తెలియందే ఉంటుంది. ఎందుకంటే రాజు దగ్గరికి వచ్చేటప్పుడే అతడు వైష్ణవ చిహ్నాలన్నింటినీ తీసేశాడు. రాజు వైష్ణవ దేశి అని వైష్ణవ చిహ్నాలైన చందన తిలకం, పిలక, కంఠమాల, చేతిలో జపమాల వంటివి అతనికి నచ్చవని విని కృష్ణచంద్రదాసు వాడన్నింటినీ ఎప్పుడో త్యజించాడు. రాజుగారి ఆశ్రయం కోసం తన ముందు నుంచి ఉన్న వైష్ణవ చిహ్నాలన్నింటినీ కూడా ఆయన తీసేశాడు. అయినా ఏదో అలౌకిక శక్తి ద్వారా దేవత అతని అసలు నిజం అర్థం చేసుకుంది. అందుకే మన్నాడు కృష్ణచంద్రదాసు కృష్ణునికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని తెచ్చి రహస్యంగా దేవతకు సమర్పించాడు. విష్ణుదేశి అయిన రాజు యొక్క రాజ్యంలో ఉన్న తనకు అనేక సంవత్సరాల తర్వాత విష్ణు ప్రసాదం లభించడంతో దేవత కృష్ణచంద్రదాసు తెచ్చి ఇచ్చిన ప్రసాదాన్ని పూర్తిగా తినేసింది. కృష్ణచంద్రదాసు చేతి నుండి రాజుగారి కులదేవత స్వయంగా అన్నం తిన్నదనే మాట ఆ నోట దేశమంతా పాకిపోయింది. ఆ రాజ్యంలోని ప్రజలందరూ కృష్ణచంద్రదాసు కీర్తిని కొనియాడడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆ రాజ్యంలోని నానా రకాల గ్రామ దేవతలు, కులదేవతలు కూడా తమకు విష్ణు ప్రసాదాన్ని ఇవ్వమని కృష్ణచంద్రదాసును కోరడం మొదలుపెట్టారు. ఈ విధంగా దేవతల్లో కూడా అతని పరపతి పెరిగిపోయింది. ఇదంతా బాగానే ఉన్నా కృష్ణచంద్రదాసుకి ఇప్పుడు ఊపిరి తీసుకునే సమయం కూడా లేకపోయింది. అతడు పూర్తిగా కీర్తి మీద విరక్తిని పొందాడు. తన గురువు ఎందుకు కీర్తిని కోరవద్దని పదే పదే అనేవారో ఇప్పుడు అతనికి అర్థమైంది. రాత్రే అతడు రాజాప్రసాదాన్ని విడిచి బయటకు వచ్చేసాడు. చేతికి ఉన్నట్టు కీర్తి కంకణాన్ని తీసి ప్రక్కనే ఉన్న నదిలో పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా గురు సన్నిధికి వచ్చేశాడు. సచ్చిదానంద స్వామికి అంతా అర్థమయ్యింది. కృష్ణచంద్రదాస్ చేతికి కంకణం లేకపోవడంతో ఆయన హాయిగా నవ్వుకున్నారు. నాయనా, ఆ కీర్తి కంకణాన్ని దాచిపెట్టే బాధ్యత నుండి నన్ను తప్పించావు, కృతజ్ఞుడిని అని అన్నారు. కృష్ణచంద్రదాస్ వెంటనే వెళ్ళి గురుపాదాల మీద పడి క్షమార్పణ వేడాడు. నిజమైన గురుదాసునిగా నిలవడమే అసలైన కీర్తి అని తెలుసుకుని అదే మార్గంలో పయనిస్తూ అతడు ధన్యుడయ్యాడు. గురువుగారు మామూలుగా మాటల్లో చెప్తే అర్థం కాలేదు, అనుభవంలోకి వచ్చాక అది ఎందుకు వద్దన్నారో అర్థమైంది. దాన్ని వదిలిపెట్టేసి వచ్చేసారు. ఎవరైనా మనకు ముందు తెలియకపోవచ్చు, ఏదైనా కావాలని కోరుకోవచ్చు. అది చెప్తారు మనకి పెద్దలు, ఇది కాదు, ఇది మంచిది కాదని. మనం వింటే ధన్యులో, వినకపోతే అనుభవంతో చేతులు కాలుతుంది అన్నారు అంటారు. అలాగా అప్పుడైనా తప్పు తెలుసుకొని వెనక్కి తిరిగి వెళ్తే పర్వాలేదు. అది అలాగే కొనసాగితే మాత్రం మనం ఇంకా దిగజారిపోతాం అన్నమాట. ఈ కథలోని సారాంశం ఏంటంటే, సుఖాన్ని కోరేది దేహం, కీర్తిని కోరేది మనసు. ఆ కీర్తి సుఖాలను పొందడానికి యోజన చేసేది బుద్ధి. మనోబుద్ధులే సూక్ష్మదేహం. ఇక స్థూలదేహం గురించి అందరికీ తెలుసు. స్థూలదేహం ఏదో ఒక నాటికి రాలిపోతుంది. మళ్ళీ సూక్ష్మమైన మనసే ఇంకొక స్థూలదేహాన్ని ఇస్తుంది. స్థూల సూక్ష్మదేహాలు నశించిన తర్వాతే ఆత్మ శ్రీకృష్ణుని చేరగలుగుతుంది. కాబట్టి శ్రీకృష్ణ ప్రాప్తికి అవరోధం కలిగించే సూక్ష్మ శరీరాన్ని అంటే మనోబుద్ధులను వాటి ఇష్టానికి వదిలేయడం శ్రేయస్కరం కానే కాదు. మనస్సు కీర్తిని కోరుతుంటే ఆ కీర్తిని సాధించే యత్నంలో బుద్ధి నెలకొంటే జీవుని గతి అధోగతే అవుతుంది. మనసు ఏదోటి కోరుతుంటుంది, దానికి సమకూర్చడం కోసం బుద్ధి పనిచేయకుండా కొంచెం ఆలోచించాలి. దీనివల్ల మనకి నష్టమా, ఇబ్బంది అవుతుందా, సుఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా. తాత్కాలికంగా సుఖం కనిపించు కానీ తర్వాత మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. అంచేత భౌతికమైన కోరికలు కోరుకుంటాయి. అంచేత ఎప్పుడు కూడా మనం ఆ మనసు వెనకాల పరిగెట్టకుండా అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి శుద్ధ భక్తుల సాంగత్యంలో మనసును కృష్ణుని కీర్తించే కార్యంలో నెలకొల్పే యత్నం చేయాలి. ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో ఉంటే వాళ్ళతో పాటు కీర్తనలు చేస్తూ ఉంటాం, కృష్ణ కథ వింటూ ఉంటాం. ఇప్పుడు మనసు అటు చెడు వెంపుకు వెళ్ళకుండా ఉంటుంది. బుద్ధిని కృష్ణకీర్తిని విస్తరింపజేసే పనిలో పదును పెట్టాలి. అయితే ఆ కార్యశాసనలో కీర్తిని మాత్రం కోరుకోకూడదు. మళ్ళీ కృష్ణుడి గురించి ప్రచారం చేయాలి, కృష్ణుడి గురించి ఆయన కథలు వినాలి, ఇవన్నీ చేస్తూ మనం నలుగురికి చెప్పేటప్పటికి అబ్బో మాకు ఇది కూడా ఇక్కడ కూడా కీర్తి రావాలి, అందరూ వీళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాలి అనే ఆలోచన మళ్ళీ ఇక్కడ రాకూడదు.
కీర్తివాంఛ అనేది పంది పెంట వంటిదని మన ఆచార్యులు చీకొట్టారు. ఎందుకు వారు ఆ విధంగా చేత్కరించారో అర్థం చేసుకుంటే నెమ్మదిగా మనసుకు కీర్తివాంఛను తగ్గించే యత్నం చేస్తాం. మనసుకు కీర్తి అంటే ఇష్టమని చెప్పి దాని కొరకు ప్రయత్నిస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది. తర్వాత బాధపడితే ఎటువంటి లాభం ఉండదు. కీర్తి ప్రతిష్టను కోరుకునే నీ మనసు ఎంతకాలం దానిగా అనుభవిస్తుంది? ప్రాణం పోగానే నీ కీర్తి ప్రతిష్టలు నీకు తెలుస్తాయా? మనుషులు జేజేలు కొట్టినా నీకు వినిపిస్తాయా? మరి అల్పమైన 60-70 ఏళ్ల జీవితం కొరకు కీర్తికాక్ష సాధకునికి ఎందుకు? గురుదేవుడు, సాధువు, శాస్త్రము తెలిపిన సాధన మార్గంలో భక్తి పుష్టికి, వైరాగ్య పుష్టికి, జ్ఞాన పుష్టికే శతవిధాలా యత్నించాలే కానీ మనోపుష్టికి కాదు. సూక్ష్మ శరీరాన్ని దృఢతరం చేసే ఏ కార్యానైనా వెంటనే త్యజించాలి. మనోపుష్టి కార్యం యోచన కృష్ణ భక్తికి, కృష్ణ ప్రాప్తికి ప్రతికూలమైన చర్య. అది ఏమాత్రం అనుకూలమైనది కాదు. కాబట్టి పవిత్రమైన బుద్ధితో ఈ విషయాన్ని వివేచన చేయాలి. నెమ్మదిగా కీర్తి పిపాసను విడిచిపెట్టాలి. మనం చేసే కృష్ణ భక్తి, గురుసేవ గురు కృష్ణులకు తెలిస్తే చాలు. మనం చేసేది ప్రచారం వద్దు, మనం చేస్తున్నాం అన్న విషయం గురువు గారికి, కృష్ణుడికి తెలిస్తే చాలు. మిగతా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా పెద్ద తేడా రాదు. ఇక గురు కృష్ణులకు నేను చేసే భక్తి గురించి తెలియకుండా పోదు. మరి చింతెందుకు? పంది పెంటను గాడిద మూత్రాన్ని యావగించుకున్నట్టే వాటిని చూస్తే ఎలా అసహించుకుంటామో అలాగే వాటిని గురించి తలుచుకున్న మనకి వికారం ఎలా వస్తుందో అలా కీర్తివాంఛ మనసులో రాగానే ముఖ వికారం కలిగే శుభగడి కొరకు వేచి ఉండాలి. కీర్తి గురించి ఆలోచిస్తే కూడా అలా వికారం రావాలి, అంత అసహ్యం కలగాలన్నమాట. జగత్తు మీద తీవ్రమైన వైరాగ్యం కలిగినప్పుడే అటువంటి దివ్యమైన వరం లభిస్తుంది. అంటే ఈ భౌతిక విషయాలు, ఇంద్రియ సుఖాల మీద ఆసక్తి పోయినప్పుడే ఇలాంటి వైరాగ్యం మనకి లభిస్తుంది. సాక్షాత్తుగా వైరాగ్యమూర్తి అయిన శ్రీల గౌరకిశోరదాస్ బాబాజీ వంటి ఆచార్యుల దివ్యానుగ్రహం వల్ల వైరాగ్య జ్యోతి హృదయంలో వెలుగుతుంది. అప్పుడు జగత్తుపై మనకు వైరాగ్యం కలుగుతుంది. కీర్తికాంక్ష సడలుతుంది. దానితో సూక్ష్మ శరీర పీడ తొలగుతుంది. కాబట్టి మనం తెలివిగలవాళ్ళమై కీర్తి కంకణాన్ని కోరకుండా జగతి వైరాగ్య కంఠాభరణాన్ని కోరి నిరంతరం ధరించాలి. మనుష్య జీవన దివ్యావకాశాన్ని ఆ విధంగా సద్వినియోగపరుచుకుని యశోపూర్ణుడైన శ్రీకృష్ణుని నిత్య సాంగత్యాన్ని పొందాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ వీడియో మీకు సమర్పించడంలో ఏమైనా పొరపాట్లు జరుగుంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ ఒకసారి మా శిక్షా గురువులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ.